హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ 8 రెండో వీక్ నామినేషన్స్ అయితే ఈ రోజు స్టార్ట్ అయ్యాయి కాసేపటి క్రితమే. సో ఇవన్నీ లైవ్ లో అయితే వస్తున్నాయి. సో మీరు చూసుండొచ్చు, కొందరు చూడకపోవచ్చు. సో దానికి సంబంధించిన ఒక ప్రోమో కూడా రావడం జరిగింది. ఇకపోతే నైట్ ఎపిసోడ్ లో చూస్తారు. బట్ అందులో మెయిన్ సంబంధించిన నామినేషన్స్ అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అలాంటివి అందులో వస్తాయి. సో లైవ్ ఏంటంటే టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 90% వరకు అంతా వాళ్ళు ఏం మాట్లాడుకోవడం అంత వస్తుంది. సో బట్ అంత ఊపు ఉండదు. బట్ అంతా చూడడం అనేది కూడా టైం వేస్ట్. సో పని చేసుకుంటూ టైం ఉన్నప్పుడు చూస్తే బెటర్. నైట్ ఎపిసోడ్ మాత్రం మిస్ కావద్దు అందరూ కూడా. సో ముందుగా సీత వచ్చేసి నామినేషన్స్ లో సీత వచ్చేసి నిఖిల్ ని చేస్తుంది అన్నట్టు. సో వీళ్ళంతా కూడా బయట కలిసి వచ్చి వాళ్ళు మాట్లాడుకొని వచ్చినట్లు అని చెప్పేసి నాకు అనిపించింది. సో మొదట్లో అంతా తానే మాట్లాడేవారు. సో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయి, సో తను చీఫ్ కాబట్టి నేను లాస్ట్ వీక్ నామినేట్ చేయలేకపోయా, సో ఈ వీక్ అందుకే చేస్తున్నా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రేరణను కూడా చేస్తుంది. సో ప్రేరణను కూడా సేమ్ అదే చెప్తుంది. మెయిన్ గా ఏంటంటే అది ఆ డస్ట్బిన్ గురించి, ఆ డస్ట్బిన్ లో నుండి తీసి బయట వేయడం. సో దాని గురించి వీళ్ళ మధ్య ఇంకా కోల్డ్ వార్ జరుగుతుంది. సో ఇది పెద్ద మాట్లాడుకోవాల్సిన టాపిక్ కాదు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా ఒకసారి సీతను అడిగారు. సో రీజన్ కరెక్ట్ గా చెప్పన్నా కానీ ఆ పెద్ద కూల్ గా వెళ్ళిపోయింది అదంతా. ఆ తర్వాత అభయ్ నవీన్ వచ్చేసి విష్ణుప్రియని చేస్తుంది. సో విష్ణుప్రియని ఎందుకు చేస్తుందంటే జనాలు మీ నుండి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు నిన్న నాగార్జున గారు పెట్టిన ఫ్లాప్ జోన్ లో మీరు ఉండడం అనేది నేను అసలు ఊహించలేకపోయానని చెప్పేసి అభయ్ నవీన్ చెప్తాడు. అభయ్ని క్లాస్ పీకిండు బిగ్ బాస్ ఆ టైంలోనే. సో అది నాగార్జున గారి నామినేషన్, మీ నామినేషన్ ఆయన త్రోలో ఆయన అనుకున్నది చెప్పడం కాదు, మీరు మీ త్రోలో ఏమనుకుంటారో, మీరు ఎందుకు నామినేట్ చేస్తారో అది చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ క్లాస్ పెడతాడు. ఆ తర్వాత ఆదిత్యని మన అభయ్ నవీన్ వచ్చేసి నామినేట్ చేస్తాడు. సో డిస్కషన్ లో మధ్యలో వెళ్ళిపోతాడు. ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి అభయ్ నవీన్ చెప్తాడు. సో ఈ రెండు కూడా చాలా కూల్ గా జరిగిపోయాయి. సో పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎపిసోడ్ లో కూడా తక్కువ ఇచ్చేస్తారు వీళ్ళది. సో మనం మాట్లాడుకోవాల్సింది అసలు అయింది ఇది కథ. సో దీని గురించి డిస్కస్ చేయాలి, ఎందుకంటే అట్లుంది మరి ఇందాక. సో సోనియా వచ్చేసి ముందుగా నైనికని నామినేట్ చేసింది. సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నీలో లేవు అని చెప్పేసి నైనికని సోనియా చేసింది. ఆ తర్వాత నైనిక ఉండి నా క్లయింట్లను నేను డిసప్పాయింట్ చేశాను. నా క్లాన్ లో ఫ్రీడమ్ ఉంటుంది. సో మీ క్లాన్ లో ఫ్రీడమ్ ఉండదు. సో ఏదైతే సీతకు సంబంధించిన గొడవ ఉందో దాని గురించి ఎక్కువగా, సో తన క్లాన్ లో ఏమైనా సరే కానీ ముందు చీఫ్ కు చెప్పాలి, చీఫ్ వచ్చి మాట్లాడాలని చెప్పేసి ఆమె మన సోనియా అంటుంది. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ సాగింది. అది మొత్తం ఆర్గ్యుమెంట్ సాగిన తర్వాత మనం గమనిస్తే ఎలా అనిపించిందంటే సోనియా, సో నైనిక ఏమంటుందంటే మా క్లాన్ లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పారు, కానీ మా క్లాన్ లో వాళ్ళకు మాట్లాడే రైట్ అనేది నేను ఇచ్చాను, ఫ్రీడమ్ ఇచ్చాను. సో అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మీ క్లాన్ లో లేకపోవచ్చు. సో అలా అనడంతో ఈమె సోనియా ఇంటెన్షన్ ఏంటంటే ఆమె మాట్లాడిన మాటలు మనం గమనిస్తే ఎలా ఉన్నాయంటే, మేము గెలుపుతాం మిమ్మల్ని, కానీ మీ క్లాన్ లో ఎవరు మాట్లాడొద్దు, అందరూ సైలెంట్ గా ఉండాలి, కేవలం చీఫ్ ఒకరే మాట్లాడాలి అని చెప్పేసి అది చీఫ్ బాధ్యత అని చెప్పేసి సోనియా మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా, నాకు అలా అనిపించింది. ఇక నైనిక ఏమంటుందంటే, నేను చెబితే అందరూ వినాలి, నేను తోపు అనే లీడరే కాదు, నా క్లాన్ లో ఫ్రీడమ్ ఎక్కువ. రియలే కదా, ఒక్కొక్కరి లీడర్షిప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో సోనియా చెప్పినట్లు ఈ లీడర్షిప్ ఇలానే ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇలానే ఉండాలి, కేవలం లీడరే మాట్లాడాలి అని ఎక్కడ ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటిది. సో మనం ఇక్కడ గమనిస్తే ఇండియన్ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ ఒకలాగా ఉంటుంది, సౌరవ్ గంగూలీది ఒకలాగా ఉంటుంది, రోహిత్ శర్మది ఒకలాగా ఉంటుంది, విరాట్ కోహ్లీది ఒకలాగా ఉంటుంది. అంత దూరం క్రికెట్ గురించి కాకుండా కానీ క్లాన్ అంటే ఒక టీం లాంటిదే. సో ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒకలాగా ఉంటుంది, బీజేపీ ఒకలాగా ఉంటుంది, బీఆర్ఎస్ ఒకలాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఒకడే మాట్లాడాలంటే మాట్లాడాడు, ప్రతి ఒక్కడు పిసిసి అధ్యక్షుడితో సమానం అన్నట్లు మాట్లాడతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు మాట్లాడతారు. కోపం వస్తే, అవసరం వస్తే, సో కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఆ పార్టీ పిసిసి చీఫ్ పై విమర్శలు చేస్తారు. అది అవసరం ఉంటే అధిష్టానం పైనే ఫైర్ అవుతుంటారు. ఆఖరికి గాంధీ భవన్ పైనే దాడులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా
కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా, కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ టోటల్ డిఫరెంట్. నోరెవరు మెదపరు, మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళు తప్పితే ఎవరు మాట్లాడరు. ఆ ధైర్యం కూడా ఎవరికి ఉండదు. వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు గుడ్డిగా. అది సోనియా టీం లాగానే. నైనిక టీం కాంగ్రెస్ పార్టీ లాగా, అంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. సో అది లీడర్ క్వాలిటీస్, అది నైనికకి సంబంధించిన లీడర్ క్వాలిటీస్. సో దాన్ని నువ్వు అలా ఉండొద్దు, నువ్వు మాలాగానే ఉండాలి, మా క్లాన్లో ఏం జరిగినా కానీ మేము పోయి మా చీఫ్కు చెప్తున్నాం, మీరు కూడా మీ క్లాన్లో ఏం జరిగినా కానీ మీ చీఫ్కి చెప్పాలి, నైనికనే మాట్లాడాలి కాదు కదా. అందరూ ఇండివిజువల్గా వచ్చిరు, అదొక టాస్క్. ఆ టాస్క్ ఆడతారు. ఎవరికొక్కడ పిచ్చిలే కోపం వస్తే 100% వాయిస్ రేజ్ చేస్తారు. రేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అది కదా. సో అలా అంటే బిగ్ బాస్ కింద ముందు కెప్టెన్స్ ఉన్నప్పుడు అందులో ఏమైనా సరే కానీ ఎవరైనా పని చేయకపోయినా కానీ ఏం చేయకపోయినా కానీ ఎవరు ఆర్గ్యుమెంట్ చేయరా? ఎందుకు చేయట్లేదు ప్రశ్నించరా? సో క్లాన్ ఎవరైతే చీఫ్ ఉండరు, ఇంతకుముందు కెప్టెన్ ఉండేది. సో కెప్టెన్ ఫ్రెండ్స్ పని చేయకుండా కానీ వాళ్ళని ఎవరైనా ఏమన్నా కానీ ఆ కెప్టెన్ కూడా అలాగే సపోర్ట్ చేసేది. సో అలాంటి కూడా ఉంటారు చీఫ్లు మరి. సో మీ చీఫ్ కూడా అలానే ఉండరేమో చెప్పలేదు, లేకుండా వీళ్ళ చీఫ్ ఉండొచ్చేమో. సో అందుకే సీదా తన వాయిస్ తను చేసిన తప్పేముంది. ఇక సీతని తర్వాత వచ్చేసి నామినేట్ చేయడం జరిగింది. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సీతకు క్లారిటీ లేదు, కోఆర్డినేషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఆమె చిన్న వయసు కాబట్టి నైనిక నువ్వు కోఆర్డినేషన్ చేసేవమంటే అది లేదని చెప్పేసి, అన్ఫిట్ ఫర్ హౌస్ సీత. సో వాట్ ఈస్ గేమ్, వాట్ ఈస్ పర్సనల్, నీకు క్లారిటీ లేదు అని చెప్పేసి సీతను అయితే ఆమె నామినేట్ చేయడం జరిగింది. ఇక సీతుని ఏమంటుందంటే నా టాస్క్ నేను చేసా, ఇండివిజువల్ గా మాట్లాడంటే నా టాస్క్ నాకు కంప్లీట్ అయిపోయింది, బట్ అది నాకు నచ్చక నేను వాయిస్ రేజ్ చేసిన, నా వాయిస్ నా ఇష్టం, నేను ఇండివిజువల్ గా వచ్చినా ఇండివిజువల్ గా ఆడతా, టాస్క్ లో అది కంప్లీట్ అయిపోయినాక నేను రేజ్ చేశాను, అందులో తప్పైందని చెప్పేసి సీత మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈమె ఫస్ట్ బాత్రూమ్స్ క్లీన్ చేయట్లేదు, 3 రోజులకి వెళ్ళి మీకు టాస్క్ ఇచ్చినా కానీ ఏం నీట్ గా ఉండట్లేదు, అది ఇది అన్నది. సో దాంతో నైనిక క్లాన్ సంబంధించిన వాళ్ళందరూ మేము చేసాం వర్క్ మొత్తం క్లీన్ గానే ఉంది, వాళ్ళ బురద జల్లకు వాళ్ళ బ్లేమ్ చేసి వదిలేకని చెప్పేసి సీత వీళ్ళందరూ మాట్లాడుతూ కొంచెం ఆమె కూల్ అయిపోయింది సోనియా. ఆ తర్వాత సీత ఉండి నేను డిస్కస్ చేసిన అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది సీత ఏమంటుందంటే మీ క్లాన్ లో ఏం జరిగినా కానీ మీరు ముందుగా మీ చీఫ్ కే చెప్తారంటే అవునన్నారు. సో విష్ణుప్రియ వచ్చి నీకు నిఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఏముంది, ఫ్రెండ్షిప్ ఇలా ఉండడానికి కారణం ఏంది అడిగినప్పుడు సో ఆమె అలా చీఫ్ కి ఏం చెప్పలేదు తను అంటుందని చెప్పేసి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి డోంట్ డూ అడల్టరీ కామెడీ అని చెప్పింది. యష్మి ఉండి నాకు చెప్పిందని యష్మి అంటుంది. బట్ ఆమె అన్నప్పుడు చెప్పలే, ఆ గొడవ మొత్తం అయిపోయినాక నీకు చెప్పిందని చెప్పేసి సీత అంటుంది. సో నేను కూడా మరి నేను లేకుండా అక్కడ నాకేం జరుగుతుందో నాకేం తెలుసు అని యష్మి అంటుంది. సో సీతకు నైనిక కూడా ఏమంటుంది, అక్కడ సీతకు వాళ్ళకు గొడవైనప్పుడు నేను లేకుండా ఆ తర్వాత నాకు చెప్పింది, బట్ అప్పటికే అయిపోయింది. సో యష్మి లాగానే సీత నైనిక ఉన్నది, కానీ నైనిక మాత్రం క్లాన్ చీఫ్ గా ఫెయిల్ అని చెప్పేసి ఎవరు మన సోనియా చెబుతుంది. ఏజ్ తక్కువ, మెచ్యూరిటీ ఇవన్నీ మాట్లాడుతుంది. సో నైనిక టాస్కులు ఏ విధంగా ఆడిందో మనం చూసాము. నైనిక ఏ రకంగా మాట్లాడుతుందో అవతల వ్యక్తులకి గౌరవం ఇచ్చి కావచ్చు, అనవసరమైన దాంట్లో వేలు పెట్టకుండా ప్రతిదీ అంటే అవసరమైన దగ్గర మాట్లాడుతూ అనవసరమైన దగ్గర మాట్లాడడం లేదు, ఎవరిని రెచ్చగొట్టడం లేదు, కూల్ గా సమాధానం ఇస్తుంది. సో జనాలకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నైనికకు. సోనియా నైనిక దగ్గర అంటే నైనిక అంత మంచి టాస్కులు ఆడిన నైనికని అసలు ఏ టాస్క్ ఆడలేదు సోనియా. అసలు టాస్కులు ఆడే శక్తి, టాస్కులు ఆడగలుగుతుందో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి నామినేట్ చేయాల్సిన పరిస్థితి బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడేది. సో కేవలం ఫిజికల్ టాస్క్లే కాదు మెంటల్ టాస్కులు కూడా ఆడాలి, కానీ అలాంటి మెంటల్ టాస్కులు కూడా ఇప్పుడు ఏం ఆడలేదు. అంటే ఆమె ఆడుతున్న ఎంతసేపు అవతల వ్యక్తిని ఏదో ఒకటి అని గిల్లడం, ఆ తర్వాత వాళ్ళు అరవడం, అది కాస్త సోనియాకు ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది. కానీ ఈమె కాస్త ఏదైనా టాస్క్ ఆడిందా, ఈమె గొడవలు తప్పితే ఈమె హౌస్ లా ఇది చేసింది, ఇలా బాగుంది ఈమె అని చెప్పేసి ఒకటి కూడా లేదు. సో చూడాలి మరి. యాక్చువల్లీ సోనియా వచ్చేసి ముందుగా విష్ణుప్రియని నామినేట్ చేస్తుందని అందరూ భావించారు, బట్ బిగ్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ చేయకుండా సీత నైనికని చేసింది. చూద్దాం మరి విష్ణుప్రియ మరి నైనికని చేస్తుందో లేదో.